అంబటి రాంబాబు మళ్ళీ అరెస్ట్. ఈసారి సిఐడి పోలీసులు అరెస్ట్ చేసేటట్టుగా ఆయన పరిస్థితులు తెచ్చిపెట్టుకున్నాడు. ఎందుకు అరెస్ట్ అయినా కానీ మొత్తంగా ఆయన సొంత విషయమే. చంద్రబాబు నాయుడు బూతులు తిడితే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ మీద ఆయనకి బేడీలేసి పోలీసులు తీసుకెళ్తున్నట్టుగా ఒక ఏఐ ఫోటోతోటి వీడియో రెడీ చేసి ఆయన సోషల్ మీడియాలో వదిలాడు. దాని మీద కేంద్ర హోంశాఖ కూడా గట్టిగా సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చే పరిస్థితులు వచ్చాయి. దీంతో పాటుగా టీడీపీ కార్యకర్త మద్దిరాల మేనీ కూడా దీని మీద ఒక కంప్లైంట్ పెట్టాడు. ఈసారి సిఐడి పోలీసులు అదుపులో తీసుకుంటారు. పోయినసారి అయితే నన్ను పంగలు జీల్చి నన్ను టార్చర్ చేశారని చెప్పాడు. మరి ఇక ఈసారి ఏం చెబుతాడో చూడాలి. కాకపోతే అంబటి రాంబాబు అరెస్ట్ ఎప్పుడు ఉండబోతోంది, కేంద్రం దీని మీద ఎందుకు సీరియస్ అవ్వాల్సి వచ్చింది, ఆ విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. అంబటి రాంబాబు వైసీపీలో నెంబర్ 2 స్థానానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాడు. మనం గతంలో కూడా కుండబద్దల వీడియోల్లో చాలాసార్లు చెప్పాం. కాకపోతే ఆయనకి వైసీపీలోనే విరోధులు ఉన్నారు. వాళ్ళే ఈయన్ని పైకి ఎదగనీయకుండా చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయినా కూడా అంబటి రాంబాబు ఏం ఆగలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పందా ఏమిటి అనేది ఆయన పునికి పుచ్చుకున్నాడు. చంద్రబాబు నాయుడు బూతులు తిడితే అంబటి రాంబాబుకి కాపు టైగర్ అనే పట్టం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈసారి పెమ్మసాని చంద్రశేఖర్ మీద పడ్డాడు. కాకపోతే వైసీపీలో కూడా ఈయన మీద కంప్లైంట్లు అధిష్టానం దాకా వెళ్తున్నాయి. ఎవరిని అడిగి ఈయన పాదయాత్ర చేస్తూ ఉన్నాడు, ఈయన ఇంటి మీద జరిగిన దాడికి ఈయన డీజీపీ కార్యాలయం దాకా పాదయాత్ర ఎందుకు చేస్తాడు అనే ఒక కంప్లైంట్ కూడా పైకి వెళ్తే దాన్ని ఆపేపిచ్చారు. మరి ఆ దుగ్ధలో ఉన్నాడో ఆ మంటలో ఉన్నాడో తెలియదు, కానీ దాన్ని కొంచెం డైవర్ట్ చేసి పెమ్మసాని చంద్రశేఖర్ వైపు తిప్పాడు. నిన్న ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి నా పాదయాత్ర ఆగిపోయిందని చెబుతూనే పెమ్మసాని మీద ఆయన కామెంట్లు పాస్ చేశాడు. వాళ్ళు నాకు సినిమా చూపించారు, అందులో వాళ్ళు విలన్ పాత్ర పోషించి సినిమా చూపించారట, అందుకని అంత సినిమా చూపించే ఓపిక నాకు లేదు, అంత సీను నాకు లేదు, నేను ఒక సీన్ చూపిస్తానని ఆయన ఒక వీడియోని ఏఐ ఫోటోలతోటి ఒక వీడియోని, దానికి ఒక సాంగ్ను కూడా పెమ్మసాని చంద్రశేఖర్ మీదే సాంగ్ను కూడా క్రియేట్ చేయించి ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయం కేంద్రం దాకా వెళ్ళింది. కేంద్ర హోంశాఖ కూడా ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పోలీసు వాళ్ళకి గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారనే విషయం కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఆగే అవకాశం కాదు, మిగతా దానికి కూడా వెళ్తుంది. ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఉన్నాడు పెమ్మసాని. అందులో అంబటి రాంబాబు మరి ఆ క్రియేట్ చేసింది ఎవరో కానీ వాళ్లతో సహా అరెస్ట్ చేయాలని మద్దిరాల మేనీ ఒక కంప్లైంట్ పెట్టాడు అనుకోండి సిఐడిలో. అందులో చేసిన తప్పులు ఏమిటి అని అంటే పైన కేంద్ర మంత్రి పెమ్మసాని అనే ఒక నేమ్ బోర్డు వేయటము, ఆ పక్కన మోడీ ఫోటో పెట్టటము, ఈయన పారిపోతున్నట్టుగాను పోలీసులు వెంటబడుతున్నట్టుగాను, అంటే కేంద్ర మంత్రినే అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చినట్టుగా ఒక సీన్ క్రియేషన్ చేశాడు ఒక ఏఐ ఫోటోలో. మరొక దాంట్లో ఈ పెమ్మసాని చంద్రశేఖర్ తట్టాబుట్టా సర్దేసుకొని ఎయిర్పోర్ట్లో కూర్చొని ఉన్నాడు. ఇక అమెరికా ఫ్లైట్ ఎక్కేయటమే, యాడ్ నుంచి వచ్చాడో ఆడికే పోతాడు అన్నట్టుగా అర్థం వచ్చే విధంగా మరొక ఫోటో చేశాడు. ఈ 2 ఫోటోలతోటి అంత పెద్దగా ఇబ్బంది ఏం లేదు. కాకపోతే అందులో కేంద్ర మంత్రి అని పెట్టడం ఒక రకంగా ఇబ్బందిగానే ఉంది. దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇక 3వ ఫోటో పెమ్మసాని చంద్రశేఖర్కి బేడీలు వేసి పోలీసులు ఆయన్ని నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. అసలైన విషయం మొత్తం అక్కడ వచ్చింది. కేంద్ర హోంశాఖ కూడా ఆ ఫోటో చూసిన తర్వాతనే ఇక వాళ్ళు కూడా ఇక్కడున్న పోలీసులకి వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతోపాటుగా ఒక కేసు కూడా, అంటే కూటమి ఇంటర్నల్ మ్యాటర్సే కదా, అందుకని వాళ్ళు కూడా టీడీపీ కార్యకర్త చేత సిఐడిలో కంప్లైంట్ పెట్టించారు. గతంలో సిఐడి అంటే ఎలా ఉండేదో మనకు తెలుసు. చాలామంది సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న ఆ దిక్కుమాలిన నిర్ణయాలన్నిటిని వివరిస్తూ వాటిని వ్యతిరేకిస్తూ వీడియోలు చేసిన వాళ్ళందరినీ సిఐడియే రేత్రి గోడలు దూకి రావటం, చింతకాల విజయ్ లాంటి వాళ్ళని గోడలు పగలగొట్టి మరి వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ పిల్లల్ని సైతం భయపెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం చేయటం, కొండబద్దల సుబ్బారావు లాంటి వాళ్ళను కూడా అరెస్ట్ చేయడానికి వచ్చి 10 మంది పోలీసులు ఇంటి చుట్టూతా గస్తీ తిరిగి ఆరోగ్య పరిస్థితులు బాగలేవు, ఏదన్నా తేడా వచ్చిందంటే ఇబ్బంది పడతామని నోటీస్ ఇచ్చి మాత్రం వెళ్ళారు. అంతటితో కాకుండా ఫిజికల్ అసాల్ట్కి కూడా యాక్సిడెంట్లు దాకా వచ్చారనుకోండి.
కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే న్యాయబద్ధంగా జరుగుతుంది. దీని అంతటిని రెడ్ బుక్ రాజ్యాంగం అని అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు అభివర్ణించవచ్చు. కానీ వీళ్ళు చేసిన పని ఏంటి? చంద్రబాబు నాయుడిని నోటికొచ్చిన బూతులు తిట్టాడు, అది తప్పు కాదా అని అంటే తప్పేనని ఆయన కూడా ఒప్పుకుంటాడు. కాకపోతే నా ఇంటి మీద దాడి చేశారు అనే ఒక దీన్ని మాత్రం తీసుకొస్తారు. కాకపోతే అందులో కూలంకషంగా ఇంతవరకు దర్యాప్తు జరగలేదు. అలా జరిగితే ఆయన ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని ఖచ్చితంగా వైసీపీ నాయకులే అనేది కూడా బయట ప్రచారం నడుస్తుంది. సత్తెనపల్లికి చెందిన కొంతమంది వైసీపీ నాయకులే ఆయన ఇంటి మీద దాడి చేశారు అని. ఇంకా మిగతా వాళ్ళ అంశం కూడా అంతే. అట్లాగనే జోగి రమేష్ కూడా ఎట్లాంటి డ్రామాని ఒకటే ఆడి దాన్ని సమస్య పెట్టుకున్నాడు. కానీ అంబటి రాంబాబు అలా సమసిపోయే రకంగా చేయకుండా పాదయాత్ర చేస్తానని బయలుదేరితే చేస్తే జగన్మోహన్ రెడ్డి చేయాలి పాదయాత్ర, నువ్వెవరు చేయటానికి అనే ఒక కంప్లైంట్ పైదాకా వెళ్ళింది. వాళ్ళు కూడా ఈయన పాదయాత్రని మిస్ చేపించేశారు. ఇక ఆ మంటతోటి ఉన్న అంబటి రాంబాబు పెమ్మసాని మీద ఇలాంటి పనులు చేశాడు. దీంట్లో కేంద్రం కూడా సీరియస్ అవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, రేపు మోడీదో లేకపోతే అమిత్ షాదో మిగతా నిర్మలా సీతారామన్దో వీళ్లతో కూడా ఏదన్నా మీమ్స్ ఇలాగనే తయారు చేసి వాళ్ళకు కూడా బేడీలేసి తీసుకెళ్తున్నట్టుగా చేస్తే, పెమ్మసాని చంద్రశేఖర్ ఒక కేంద్ర మంత్రి అనే విషయం అంబటి రాంబాబు ఎందుకు మర్చిపోతాడు? ఇందులో కేంద్రం కూడా ఇన్వాల్వ్ అవుతుంది, అయితే పరిస్థితి చాలా చేజారిపోతుంది అనే విషయం కూడా తెలుసుకోవాలి. మొన్నంటే ఏదో రకంగా బయటకు వచ్చాడు, ఇప్పుడైతే బయటకు వచ్చే అవకాశాలు కూడా కనపడటం లేదు. ఆల్రెడీ ఇలాంటివన్నీ చేస్తూ రావణ్ అనే ఒక వ్యక్తిని లోపల పెట్టారు, అతను ఇంతవరకు బయటకు వచ్చిన దాఖలాలు లేవు. కాకపోతే అంబటి రాంబాబు మాత్రం అన్నిటికీ తెగించేశాను, నన్ను వైసీపీలోనే కాళ్ళు లాగి పడేసే వాళ్ళు ఉన్నా కూడా నేను పైకి ఎలా ఎదుగుతానో చూడండి అన్నట్టుగా ఈ పనులన్నీ వాంటెడ్గా కావాలనే చేస్తున్నాడు. ఎందుకని అనంటే ఆయనకి నెంబర్ 2 స్థానం మీద ఆశ. ఏదో ఒక రకంగా వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత అంబటి రాంబాబే అని అనిపించుకోవాలని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి వాళ్ళని ఎక్కువగా ప్రోత్సహిస్తాడు. గతంలో జోగి రమేష్కి మరి మంత్రి పదవి ఇచ్చాడు అని అంటే చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి కర్రలు కత్తులు వేసుకొని వెళ్ళినట్టే కదా. మరి వైసీపీలోంచే బయటకు వచ్చి ఇప్పుడు కూటమిలో ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందనే విషయాలు కూడా ఇప్పుడు బయట పెడుతున్నాడు. మీరు చంద్రబాబు నాయుడు తిట్టారా, లోకేష్ని తిట్టారా, పవన్ కళ్యాణ్ని తిట్టారా, వీళ్ళందరినీ తిట్టకుండా మీకు పదవులు ఎలా వస్తాయి, లేకపోతే నెక్స్ట్ సీట్లు ఎలా వస్తాయి అనే ఒక క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి నుంచే వచ్చిందని దాన్ని పునికి పుచ్చుకున్నారనమాట. ఈ పేరుని నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఆర్కే రోజాను మరి విడదల రజనీ లాంటి వాళ్ళు అయితే కొంచెం సైడ్ అయిపోయారు. ఏదో మనం అరెస్ట్ కాకుండా ఆగితే చాలు అన్నట్టుగా కూటమి నాయకులతో కూడా వాళ్ళు కొంత మాటామంతి నడుపుతున్నట్టుగా కనపడుతుంది. కానీ అంబటి రాంబాబు మాత్రం విస్తృతంగా ఆయన ముందడుగు వేస్తానే ఉన్నాడు. ఇది ఎక్కడో ఒక చోట అంతం అవ్వాలి కదా. ఎంత పెరుగుతామో అంత ఎత్తు నుంచి కింద పడాలి, పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు అంబటి రాంబాబు ఆ సామెత మర్చిపోయి ఇప్పుడు దబేలు మన కింద పడతాడు. నడువులే ఎరుగుతాయో కాళ్ళే ఎరుగుతాయో చూడాలి. ఇదే ఈరోజు కొండబద్దలు.